అందరికీ నమస్తే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. నా వీడియో చాలా మట్టుకైతే క్రైస్తవులకు రీచ్ అయినట్లు ఉంది. కానీ వాళ్ళు చాలా బ్యాడ్ కామెంట్లు చేస్తున్నారు. అలాంటి కామెంట్లు నేను చదవలేకపోతున్నా. దయచేసి హిందువులైనా ఎవరైనా ఈ వీడియో చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది హిందూ బంధువులు, మన హిందూ మిత్రులు క్రైస్తవంలో కన్వర్ట్ అవుతున్నారు. దీంట్లో ఏమైనా మిరకాలు ఉంటాయి, దీంట్లో అద్భుతాలు ఉంటాయి, దీంట్లో పరలోకం దొరుకుతుంది, మనకు నిత్య జీవం దొరుకుతుంది, స్వర్గం దొరుకుతుందని దాంట్లోకి పోతుంటారు. హిందూ ప్రజల కోసమే నేను ఇక వీడియో చేస్తున్నా. ఎందుకంటే క్రిస్టియానిటీ మీద నాకు ఏమాత్రం దోషం లేదు. ఎందుకంటే హిందువులు మోసపోతున్నారు. నేను కూడా ఒకప్పుడు హిందూగా ఉండి క్రిస్టియానిటీలో పోయి మోసపోయినా. దీంట్లో మిరకలు ఉంటాయని ఏ మిరకలు లేకుంటాయి, అంతా మోసం చేస్తుంటారు చాలామంది. హిందూ రక్షణ కోసమే హిందూ జనులు మోసపోరాదు అనే ఈ యొక్క వీడియో చేస్తున్నా. దయచేసి ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకొని నాకు బ్యాడ్ కామెంట్లు చేయకండి. మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా నాకు కాల్ చేసి మాట్లాడండి. నా వీడియోలో డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది. మీరు నాకు నేరుగా మాట్లాడవచ్చు. ముఖ్యంగా నేను టాపిక్లోకి వెళ్తా. బైబిల్లో ఉన్న ఫేక్ న్యూస్ అంటే బైబిల్లో కొన్ని తప్పులు ఉంటాయి. ఆ తప్పులు నా హిందూ ప్రజలకు నేను చెప్తున్నా. ఎట్లంటే మీరు క్రైస్తవులు ఎంత ఆసక్తి కలిగి ఉంటారు, ఒక్క ఆత్మనన్నా రక్షింపబడలే అని ఎంత ఆసక్తితో ఉంటారు. యూద గ్రంథంలో రాసి ఉంటుంది, అగ్నిలో నుండి వాళ్ళని బయటికి లాగినట్లు మనం కూడా మందికి చెప్పి సువార్త చెప్పి మన మతంలోకి తీసుకుందామని యూద పత్రికలో రాస్తాడు. అంటే వాళ్ళు ఎంత ఆసక్తి ఉంటారంటే ప్రతి ఒక్కడు కూడా క్రిస్టియన్గా మారాలని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు వాళ్ళ మతంని నిలబెట్టుకునే కోసం అయ్యి అలాంటి మాటలు ఆడుతుంటారు. అలాంటి మాటలకి నేను లోబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుళ్ళు నాకు స్వర్గం దొరుకుతుంది అని అనుకొని దాని లోపల పోతే చాలా అన్యాయస్తులుగా ఉంటారు. అన్యాయస్తులు నాకు గంటపడ్డారు. నాకు ఎవరు కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు. అంటే నేను ప్రశాంతంగా బతుకుతున్న నా జీవితాన్ని మరింతగా నాశనం చేసే విధంగా చేసిండ్రు. అదేవిధంగా హిందువులు కూడా ఇలాగ నవ్వుతారని నా ఉద్దేశము. ఎందుకంటే అక్కడ నుండి నేను ఇక్కడ వచ్చిన, నేను ఫాస్టర్ చేతి కింద కూడా పనిచేసిన. ఫాస్టర్లు ఎలా చేస్తారో అంతా నాకు తెలుసు. నేను కూడా చాలా సంఘాలలో బోధించిన, వాక్యం చెప్పిన, నాకు అంత బైబిల్ వస్తుంది. నా ఉద్దేశం ఏమిటంటే నా భారతదేయులు, నేను భారతదేశంలో నేను పుట్టినంటే భారతదేశాన్ని గౌరవించలే అంటే నా హిందూ జనులను అందరినీ సేవ్ చేసుకోవాలి, ఆ మతం నుండి కాపాడుకోవాలని ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. కానీ నిజానికి ఈ క్రిస్టియానిటీ మీద కోపం మీద కాదు. నా హిందూ జనులు, మా ప్రజలు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవుతున్నారు. దానికోసమై ఈ వీడియో చేస్తున్నా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి. మీకు నేను చెప్పిన మాటలు మీరు చూడండి. దాంట్లో మీకు నచ్చితేనేమో స్వీకరించండి, నచ్చకపోతేనేమో వదిలేయండి. అంతేగాని నా మీద బ్యాడ్ కామెంట్లు చేసి నన్ను తిట్టేటి ఉద్దేశం చేయకండి. నేను ఏమిటంటే మిమ్మల్ని మీరు తెలివి తక్కువలు అంటే నేను అనకొచ్చిన, మీ బైబిల్ కూడా బాగాలేదంటే నేను అనకొచ్చిన. ఎందుకంటే నా హిందూ జనులకు, నా ప్రజలకు ఇది వ్యతిరేకంగా ఉంది. మీ క్రైస్తవులకు బాగుండొచ్చు, క్రైస్తవులు దీన్ని చదువుకుంటుండొచ్చు, అది మీ పద్ధతి మీరు చేసుకోండి. కానీ హిందువులకు ఈ ఒక్క వాక్యంని బోధిస్తున్నారు. కానీ దీంట్లో ఉన్న సత్యాలు మాకు కరెక్ట్గా అనిపించలేదు, నాకు కరెక్ట్గా అనిపించలేదు కాబట్టి నేను చెప్తున్నా. ఈవెన్ అమెరికాలో కూడా మీరు ఇంటర్నెట్లో చెక్ చేసుకోండి. అమెరికాలో బైబిల్ని బ్యాన్ చేసిండ్రు. అది తెలుగులో కూడా వార్తలు వచ్చినాయి. బైబిల్ని అమెరికాలో చదవని వారు బ్యాన్ చేసిండ్రు. ఇందులో కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తాయి ఈరోజు. ఈ వచనములు మన భారతదేశానికి ఎంత వ్యతిరేకంగా ఉంటాయో మీరు నేను చదివి వినిపిస్తా. మీరు ఆలోచన చేసుకొని నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను కూడా మీకు చెప్తా దీని ఒక మీనింగ్ ఏమైతే నాకు అర్థమైందో అది మీ ద్వారా పంచుకుంటా. దయచేసి వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంటుంది. ఇప్పుడు నేను చదవబోయే అధ్యాయం ఏమిటంటే ద్వితీయోపదేశ ఖండం. ఈ బైబిల్లో ద్వితీయోపదేశ ఖండము 13వ అధ్యాయము 6 నుండి 7 వరకు చదువుతా. దయచేసి మీరు ఆలోచించండి. నీ తల్లి కుమారుడే కానీ, నీ సహోదరుడే కానీ, నీ కుమారుడే కానీ, నీ కుమార్తె కానీ, నీ కోగిట భార్య కానీ,
నీ ప్రాణ స్నేహితుడే కానీ భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా నుండినను, నీకు దూరంగా ఉండినను, నీ చుట్టూ ఉండినను జనుల దేవతలలో నీవు నీ పితరులను ఎరగని ఇతర దేవతలను పూజితం రమ్మని రహస్యంగా మిమ్మును ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమీపింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటేక్షింపకూడదు, వారి యందు జాలిపడకూడదు, వారి మాటలను మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపేవలను. చూసారా, నేను ఒక వచనం మళ్ళొకసారి చదువుతా, మళ్ళొకసారి గ్రహించండి దయచేసి. నీ తల్లి కుమారుడే కానీ, నీ తల్లి కుమారుడే కానీ అంటే నీ తల్లి కుమారుడే కానీ అంటే సోదరుడు, సరేనా? నీ తల్లి కుమారుడు అంటే అక్కడ వాళ్ళ స్త్రీలకు అక్కడ చాలామంది, ఒక స్త్రీకి చాలామంది భర్తలు ఉంటారు. అంటే తల్లి కుమారుడు అంటే తండ్రులు ఎవరైనా అనుకోక కానీ తల్లి కుమారుడే కానీ అని ఉంటుంది. భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు అంట, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా నుండినను, నీకు దూరంగా ఉండినను, నీ చుట్టూ నుండు జనముల దేవతలలో నీవు నీ పితరులు ఎరుగని ఇతర దేవతలను పూజితం రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాట సమీపించకూడదు, వారి మాట వినకూడదు, వారిని కట్టేసించకూడదు, వారి యందు జాలిపడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యంగా వారిని చంపవలెను. సో ఎవరెవరినంట, ఇప్పుడు నా తల్లి అంటే నా సోదరుడు కానీ, ఇప్పుడు భారతీయులు మనము సోదరములతో కానీ మనం ప్రమాణం చేసుకుంటాం. భారతీయులు అందరూ కలిసి సోదర భావంతో అంట, సోదర భావం కలిగి మనం ఉండాలి. కానీ బైబిల్ ఏం చెప్తున్నదంటే కండి ఒక్కటే ఫ్యామిలీలో కూడా, రక్తబంధ సంబంధంలో కూడా మనము విగ్రహాలకు అంటే మందిరం పోయి, ఇప్పుడు ఆంజనేయ స్వామి మందిరం ఉండదు కదా, అక్కడ పోయి పూజితం రమ్మని ఎవరైనా చెప్తే వాళ్ళని కటాక్షించరదంట, అంటే కనికరం చూపరదంట. కనికరం చూపకుండా హఠాత్తుగా ఒక మాట కూడా ఆడరదంట, ఒక ఇట్లా చూపు కూడా చూపరదంట, నోటకెళ్ళి ఒక మాట కూడా రాలేదంట, హఠాత్తుగా ఉన్ని చంపేయాలంట, డైరెక్ట్గా చంపేయాలంట. ఇప్పుడు ఈ బయట దేశంలో కూడా ఇలాంటి పద్ధతులు జరుగుతున్నాయి. మన హిందూ దేశం చాలా గౌరవమైనది, మన హిందూ దేశం చాలా గొప్పది, ఇక్కడ చాలా హత్యలు జరిగాయి. కానీ బయట దేశంలో ఇప్పుడు బంగ్లాదేశంలో చూడండి ఎంత హత్యలు జరుగుతున్నాయి. సో అలాంటి పద్ధతులు మన ఇండియాలో లేవు కాబట్టి మన హిందుస్థాన్ చాలా గొప్పది. సో ఇతరుల దేవతలను ఎవరైతే మొక్కితే వాళ్ళని చంపేయాలంట. సో ఇది మన భారతదేశము చాలా దేవస్థానముల మీద ఆధారపడి, అంటే మనము భావిస్తాము చెట్టుని, పుట్టని, నేల మనకు తిన్నికేస్తుంది, ఆకాశం కింద ఉంటాం మనము, వనదేవుడు అంటాము. అంటే మనము సోదర భావం కలిగి ఏ భేదం లేకుండా, ఏ పక్షపాతం లేకుండా మనం జీవిస్తున్నాం. ఇసోటి మన జీవితంలోనికి ఈ బైబిల్ వచ్చి మీరు ఆ దేవుళ్ళని మొక్కరాదు, వాళ్ళ పదార్థాలను తినరాదు అని హిందువులని వేరుపరుస్తున్నది. అంటే భారతదేశాన్ని క్రిస్టియాని దేశంగా మారుతామని బైబిల్ చూస్తున్నది. దయచేసి మీరు ఆలోచించండి, దీంట్లో పరలోకం దొరుకుతుందని కాదు, ముఖ్యంగా హిందుస్థాన్ని ముక్కలుగా చేయాలని ఈ బైబిల్ ఒక ఉద్దేశము. సో దయచేసి మీరు ఆలోచించండి, నాకు ఎంత అయితే అర్థమవుతుందో అంటే నేను చెప్తున్నా. మళ్ళొక వచనం మీకు చెప్తాను చూడండి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 2 నుండి కొన్ని వచనాలు చదువుకుందాము. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతం చేయవలను, వారిని నిర్మూలం చేయవలను, వారితో నిబంధన చేసుకునకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెని ఇవ్వకూడదు, నీ కుమారుని వాని కుమార్తెలను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించెదురు. అందుబట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. కావున మీరు వారిని
చేసినదేమనగా వారి బలిపీఠములను పడదోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవత స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయవలెను. చూడండి ఇక్కడ ఎంత వేరుపరుస్తున్నదంటే, మన పిల్లలని వాళ్ళకి ఇయ్యరదంట, వాళ్ళ పిల్లలని మనం చేసుకుంటారదంట. అంటే క్రైస్తవునిలో ఇంత పద్ధతిగా ఉండదు. ఏం పద్ధతి ఇది? మనం చేసుకునేటి విగ్రహాలని అందరిని నరికి పాడేయాలంట, బొమ్మలు అన్నీ పాడేయాలంట. సో ఇక్కడ ఉన్న మన గుళ్ళు అన్నీ పడగొట్టాలంట. సో ఇలాంటివి ఈ బైబిల్ చెప్తున్నది. సో చాలా మట్టుకు ఈరోజు ఇదే వచనంతో మన మందిరాలపై దాడి చేస్తున్నారు, మన మీద దాడి చేస్తున్నారు ఈ క్రైస్తవులు. సో అన్నీ నశింపబడుతున్నాయి, నశింపజేయాలని వీళ్ళు ఉద్దేశిస్తుంటారు. సో దయచేసి మీరు ఆలోచించండి. ఇలాంటి వాక్యాలు బైబిల్లో ఉంటాయి, మన హిందువులు మేలుకోవాలి. సో ఇందులో శాంతి సమాధానాలు ఉంటాయంటని, రోగాలు పోతాయని, జ్వరం పోతుంది అంటనని అనుకున్న కూరి దీంట్లో ఏమి మిరకలు లేకుంటాయి. దీంట్లో కన్వర్జెంట్ అంటే జాతి బదలిస్తుంటారు. సో హిందుత్వాన్ని గౌరవించరాదు, క్రిస్టియానిటీని గౌరవించాలని చెప్తూ ఉంటారు. సో మనం భారతీయులమైన మనము మేలుకోగా ఉండి మన దేశాన్ని, మన సోదరులని మనం కాపాడుకోవాలని ఈ వీడియో చూస్తున్నా. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, నాకు ఒక సపోర్ట్ చేయండి. సో ఇంతవరకు చూసినందుకు ఈ వీడియోకు జై హింద్, వందే మాతరం.